ఈరోజు సారంగపూర్ మండలం రేచిపల్లి గ్రామంలో మరి సాక్షాత్తు జగన్నాథుడైనటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మను మరి ఈరోజు రేచిపల్లి గ్రామంలో స్వయంభు వెలిసినటువంటి ఆ పూడి జగన్నాథుడిని ఇక్కడ దర్శించుకోవడం జరిగింది. మా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు గ్రామస్తులు అందరితోటి కలిసి మరి ఆ స్వామివారి కృప అందరిపై ఉండాలని చెప్పేసి మరి ఇన్ని సంవత్సరాల పాలనలో స్వామివారిని ఇంకా అభివృద్ధి చేయాలని చెప్పేసి ఇక్కడ గ్రామస్తులు కోరుతూ ఉన్నారు. మరి దానితో పాటుగా మేమందరం దర్శనం చేసుకొని వచ్చిన అనంతరం ఇక్కడ ఉన్న వారందరూ కూడా రైతులే ఇక్కడ రైతు బొమ్మ సాక్షిగా ఎడ్ల బండి ఎడ్లుతో పాటు ఉన్నటువంటి రైతు సాక్షిగా ఇక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా మరి రేచిపల్లి గ్రామం అతిపెద్ద గ్రామం ఇవాళ సారంగపూర్ మండలంలోనే మరి అభ్యుదయ గ్రామమైనటువంటి రైతులు మరి రైతు ఆధారితంగా ఉండేటువంటి ఈ రేచిపల్లి గ్రామంలో మరి చాలామంది రైతులు ఏమంటున్నారంటే ఇవాళ మా ఊర్లో కళ్యాణం ఉంది, ఆ దేవుని కళ్యాణం కాడ చూసుడా మళ్ళా కరెంట్ ఎప్పుడు ఇస్తాడో మరి ఎప్పుడు బంద్ అవుతాడో తెలియని పరిస్థితిలో అయోమయంలో రైతులు ఉన్నారు. తీవ్ర విద్యుత్ సంక్షోభంలో ఇవాళ రైతులు ఆవేదన చెందుతూ ఉన్నారు. ఎందుకంటే ఇవాళ రేవంత్ రెడ్డి సర్కార్ గద్దెనెక్కిన తర్వాత నేను రైతును రాజులా చూసుకుంటా అని చెప్పినటువంటి మాటలు ఇవాళ వట్టి నీటి మూటలైనవి. ఇలా విత్తనాలు జల్లే సమయం, ఇలా నారు పోసే సమయం, ఇంకా అంతకు మించి ఇవాళ మరి నాట్లు వేసే కీలకమైనటువంటి ఈ సమయంలో కూడా కనీసం ఇలా కరెంటు మరి ఈ కటకట కరెంటు కోతలు విధించడం ఇది సరి అయింది కాదు. ఇలా రైతులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఒక పక్క నీళ్లు లేక బాధ, ఒక పక్క యూరియా లేక బాధ, ఒక పక్క పండిన పంట కొనలేరని ఈ బాధ. ఇవన్నీ బాధలు రైతు బంధు పేరు మీద రైతు భరోసా అన్న అది సగం మందికి వచ్చింది, 5 ఎకరాల వరకు వచ్చినట్టుంది, మళ్ళీ అది కట్టే పెట్టేస్తుంది. అంటే ఇది నిరంతరంగా కూడా మరి గత ప్రభుత్వంలో కేసీఆర్ గారి హయాంలో మరి ఉచితంగా నాణ్యమైన విద్యుత్తును అందించినటువంటి ఘనత కేసీఆర్ గారు. ఏ రోజు కూడా కరెంటు సంక్షోభం లేదు. కరెంటు కాడికి వెళ్ళి మరి మోటార్ల కాడ కాలయాపన చేసి మరి కావలి కాసి ఉండే పరిస్థితి మరి కేసీఆర్ గారి హయాంలో లేదు. రైతు దర్జాగా మరి ఒక్కసారి మోటార్ స్టార్టర్ పెట్టిన అంటే అది ఆటోమేటిక్గా మరి స్టార్ట్ అయ్యి నీళ్లు వారుతుండే, పంట వండుతుండే, భూమికి భారమయ్యేంత పంట వండించినటువంటి మరి రైతుకు అండగా నిలిచింది మరి కేసీఆర్ గారు. మరి ఇవాళ ఏం పరిస్థితి ఉంది? ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మోటార్ల కాడ మళ్ళీ కాపలా కాయాలి, మళ్ళీ ట్రాన్స్ఫార్మర్ల కాడ కాపలా కాయాలి. ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత రైతు పొలంకు ఎప్పుడు కరెంట్ వస్తుందో, ఎప్పుడు నీళ్లు పడతాయో అని చెప్పేసి ఆందోళనలో ఉన్నారు. ఇవాళ నేను చెప్తా ఉన్నా, ఇలా రైతులందరూ చెప్తా ఉంటారు, ఇలా రైతుల మాట. ఇలా విద్యుత్ సంక్షోభం మరి రైతులను సంక్షోభంలోకి నెట్టేయవచ్చు. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడమే ఈ తెలంగాణ రైతుల యొక్క మరి సంక్షోభం అని చెప్పేసి చెప్పక తప్పదు. ఎందుకంటే ఇలా రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత సకల వర్గాలు, అన్ని సబ్బండ వర్గాలు కూడా సంక్షోభంలో ఉన్నాయి. అందరు అవస్థలు పడుతూ ఉన్నారు. గతంలో రైతు రాజుగా బతికిండు. ఏనాడు కూడా యూరియా కోసం షాపులలో క్యూలు కట్టి నిలబడలేదు. ఇవాళ షాపులో లేని యూరియా మళ్ళీ యాపని పెట్టిండు, మళ్ళీ మీ సేవా కేంద్రాల్లో మరి బుక్ చేసుకోరని చెప్తా ఉన్నారు. అంటే రైతుకు ఎంత కష్టం. ఇవాళ రేవంత్ రెడ్డికి కనీస జ్ఞానం కూడా లేదు. రైతును కాపాడుకుంటేనే మన రాష్ట్రం బాగుంటుంది. రైతును కాపాడుకోవాల్సినటువంటి తొలి బాధ్యత మరి రాష్ట్ర ప్రభుత్వంపై ఉంటుంది. ఇవాళ రైతు మరి కష్టపడితే, ఇవాళ రైతు కన్నీరు పెడితే రాష్ట్ర భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుందనే ఒక విషయం కూడా తెలుసుకోనటువంటి ఈ దద్దమ్మ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంత మూర్ఖంగా ఆలోచిస్తుందంటే, ఇవాళ కాళేశ్వరంలో ఉన్నటువంటి నీళ్లు వదలచ్చు, అయినా కూడా సాకులు పెట్టుకొని రైతుల మీద కోపంతో ఇలా నీళ్లు కూడా వదిలేస్తలేడు. ఇలా ఇక్కడ ఉన్నటువంటి రైతులు ఎవరైనా పాలకుడు వస్తే పరిపాలన మంచిగా చేస్తారు అనుకుంటాం. ఇవాళ ఏం చేస్తుండో రేవంత్ రెడ్డి పూరీలు చేసుకుంటా అలా మనమని సంతోషం కోసం చూస్తున్నాడు తప్ప, ఇలా పూరీలు చేయకు రేవంత్ రెడ్డి, నువ్వు పూరీలు చేస్తే నీ మనమడి సంతోషం కోసం చేసినావు కావచ్చు. ఇలా కరెంటు లేక రైతు ఇబ్బంది పడుతుండు, యూరియా లేక రైతు ఇబ్బంది పడుతుండు. ఇవాళ యూరియా ధరలను దాదాపు 1000 రూపాయలు పెంచినావు. డిఏపి కొనాలంటే ఇబ్బంది, మరి బీస్ మరి చల్లాలన్నా ఇబ్బంది.
ఇలా ప్రతి ఇబ్బంది మళ్ళీ దాని అనుబంధంగా ఉన్నటువంటి సొసైటీ సంఘాలు ఏవైతే ఉంటాయో వాళ్ళు దాన్ని 1000 రూపాయలకు మించి అమ్ముతూ ఉన్నారు. అంటే రైతు అదనపు భారం పడతా ఉన్నది ఎరువుల మీద. మరి ఎరువుల మీద నువ్వు దందా వేసుడే, ప్రతి దాని మీద దందా వేసుడే, ఇక నువ్వు ఎందుకు ముఖ్యమంత్రిగా ఉన్నావని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఏదేమైనా కూడా ఇలా మా రేచిపల్లి గ్రామస్తులతోటే, మా రేచిపల్లి మరి రైతులతోటే ఇలా తప్పకుండా ఉద్యమ పోరు తప్పదని చెప్పేసి ఇక్కడి నుంచే హెచ్చరిస్తూ ఉన్నాం. మా ఎడ్ల బండి సాక్షిగా, రైతు సాక్షిగా, ఒక రైతు బిడ్డలుగా చెప్తా ఉన్నాం. నువ్వు రైతుకు ఏదైతే విద్యుత్తును మరి సరిగ్గా ఇస్తలేవో, గత ప్రభుత్వంలో ఎట్లిచ్చిండు మన కేసీఆర్ గారు, ఈ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డిగా నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు కదా. గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రి, ఇప్పుడు నువ్వు ముఖ్యమంత్రివే. మరి ఎందుకు నీకు చేతనైతే లేదు? కేసీఆర్ హయాంలో ఎందుకు 24 గంటలు వచ్చింది కరెంటు, ఇవాళ నీ ప్రభుత్వంలో నువ్వు ఎందుకు ఇస్తలేవని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నాం. ఏదేమైనా కూడా రైతులందరి పక్షాన మరి ఇక్కడ ఉన్నటువంటి మరి విద్యుత్ భవన్ కావచ్చు, కలెక్టరేట్ కావచ్చు, తప్పకుండా ఈ పోరాటం తప్పది, అన్నీ కూడా ముట్టడిస్తాం. దయచేసి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా రైతుల బాధను అర్థం చేసుకోండి. కరెంటు సరిగ్గా ఇవ్వండి, నీళ్ళు ఇవ్వలేదు కాబట్టి ఉన్న నీళ్ళతోని పారించుకొని పంటలు పండించుకుందామన్నా కూడా ఇలా కరెంటు కోత తీవ్రమవుతూ ఉన్నది. దయచేసి రేవంత్ రెడ్డి ఆంధ్రవాడు, ఇప్పుడు ఆంధ్ర వాళ్లకు మరి ఇలా చంద్రబాబు నాయుడికి శిష్యునిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డికి తెలంగాణ వాళ్ళ మీద ప్రేమ ఉండేది. అటువంటి నాయకుడు ఇలా ముఖ్యమంత్రి అయింది కాబట్టి రేవంత్ రెడ్డి రావడమే ఒక సంక్షోభం. దయచేసి ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం కావచ్చు, అధికారులు కావచ్చు, రైతుల బాధను అర్థం చేసుకొని మరి నాణ్యమైన కరెంటుని ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరొక్కటి గుర్తుపెట్టుకోలే, రైతు బాగుంటేనే ఈ దేశం బాగుంటుంది. రైతు ఏడ్చిన రాజ్యం ఎద్దేసిన వ్యవసాయం బాగుండదనే సామెత ఉన్నది. తప్పకుండా ప్రజలన్నీ గమనిస్తూ ఉన్నారు. నీ గుణపాఠం తప్పదు అని చెప్పేసి ఈ రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి నాయకుడు ఎమ్మెల్యే గారు, మరి ఎమ్మెల్యే సార్ మీరేమన్నారంటే రైతు బాంధవుడు రేవంత్ రెడ్డి, మరి రైతుకు మంచిగా చేస్తాడు రేవంత్ రెడ్డి అని నేను బయనా అని చెప్పారు. మరి ఇలా మన రైతులకు 6 గంటల కరెంటే వస్తుంది కదా, మరి ఎమ్మెల్యే సార్ ఎందుకు అడుగుతలేరని చెప్పేసి జైత్యాల ఎమ్మెల్యేను ఒక జిల్లా పరిషత్ చైర్మన్గా, ఒక రైతు బిడ్డగా మా రైతుల పక్షాన మిమ్మల్ని డిమాండ్ చేస్తూ ఉన్నా. నువ్వు నిజంగా కూడా ప్రజల అభివృద్ధి కోసమే వేయినట్టయితే మరి సబ్స్టేషన్కి వెళ్ళు, ఎస్సీ గారితో మాట్లాడు, మన జైత్యాల నియోజకవర్గ రైతులకు మరి కరెంట్ ఇచ్చే విధంగా ఎమ్మెల్యే సార్ పనిచేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. జై తెలంగాణ.